సరే ప్రేయర్ చేసుకుందాము. పూజ ఇద్దరు పేర్లు రాసి ఇవ్వము. ఎన్ని ఇయర్స్ కంప్లీట్ అమ్మ? ఇప్పుడు 6 కంప్లీట్ లేదు, మీ మ్యారేజ్ 9 కంప్లీట్. ప్రియమైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైనటి మా యేసు ప్రభువా, జీవము కలిగిన దేవా, జీవాధిపతి, బలవంతుడు అయిన దేవా, పరిశుద్ధుడు అయినట్టు మా ప్రభు, మీకు వందనములు, స్తోత్రములు నాయన, కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తుంటున్నాను ప్రభా. ఈ సమయంలో మా ప్రభా తిలక్ని బట్టి, పూజాన్ని బట్టి ప్రభా నీకు స్తోత్రములు. మా ప్రభా వారిని మీరు ప్రేమించి, వారిని జతపరిచి, వారికి మంచి ఉద్యోగాలను ఇచ్చి, మా ప్రభా వారికి చక్కని సంతానాన్ని మీరు అనుగ్రహిస్తూ వచ్చినందుకు స్తోత్రాలు. ఈనాడు మా ప్రభా బిడ్డలు దీవించబడి నీ ద్వారా నీలో ఫలించి ఆత్మీయంగా భౌతికంగా వర్ధిల్లే కృపనిచ్చినందుకు స్తోత్రాలు దేవా. చిన్న వయసులోనే వీరిని అందు దైవభక్తి కలిగిన బిడ్డలుగా వీరిని మీరు ఏర్పాటు చేసుకున్నారు ప్రభా. అంత మాత్రమే కాదు మా ప్రభా, వీరి భక్తిని బట్టి, వీరిని అందు విశ్వాసం ఉంచిన విధానమును బట్టి మీ ఆశీర్వాదాలు బిడ్డల మీద కుమ్మరించి చిన్న వయసులోనే ఒక ఉన్నతమైన స్థాయిలోకి బిడ్డలు ఎదిగి రాగలిగే కృపనిచ్చినందుకు స్తోత్రాలు మా ప్రభా. అంత మాత్రమే కాదు మా ప్రభా, అన్ని విధాలుగా వీరిని ఆశీర్వదించినందుకు స్తోత్రములు. గత కాలంలో మా ప్రభా నాయన మా తండ్రి, మరి చిన్న బిడ్డకు మా ప్రభా ఏర్పడిన అస్వస్థతలు మా ప్రభా మీరు కాపాడుతూ వచ్చినందుకు స్తోత్రాలు. బిడ్డకు మా ప్రభా ఎంతో హై రిస్క్ ప్రభా, హార్ట్ సర్జరీలో ప్రభా మీరు ఎంతగానో కృప చూపిస్తూ వచ్చినందుకే వందనాలు ప్రభా. పూజ కన్నీరును మా ప్రభా, అలాగనే తిలక్ యొక్క ప్రార్థనలను మా ప్రభా, ఇంకా వారి బంధువులు మా ప్రభా, మరి జ్యోతి అక్క, అలాగనే తిలక్ తన మా మదర్ మా ప్రభా, వీరితో పాటు మా ప్రభా నీ దాసులముగా మేము కూడా ప్రభా చేయబడిన ప్రార్థనలు మీరు అంగీకరించినారు దేవా. ఈనాడు సంతోషముతో ప్రభా ఈ కుటుంబంలో ప్రభా మేము ఈ విధంగా గడుపుటకు మీరు ఇచ్చిన కృపకే స్తోత్రాలు ప్రియతండి మా ప్రభా. మరి ప్రత్యేకంగా ఈ దినం పూజ తిలక్ వారి యొక్క మ్యారేజ్ మా ప్రభా, వెడ్డింగ్ యానివర్సరీ ప్రభా. మా తండ్రి బిడ్డలను ప్రభా మీరు దాదాపుగా 8 సంవత్సరములు మా ప్రభా కాపాడి ఈ 9వ సంవత్సరాన్ని వీరికి ప్రభా దయాకిరీటంగా ఇచ్చినందుకు స్తోత్రములు ప్రభా. వీరిని ప్రభా చక్కగా ఒక ఆత్మీయమైన కుటుంబంగా కట్టి ప్రభా నీ నెమ్మదితో నీ సమాధానంతో ఈ బిడ్డలను నింపుతూ వస్తున్నందుకు స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు బిడ్డల పక్షాన మీరు చూపుతూ వచ్చిన అపారమైన నీ యొక్క కృపలన్నిటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం ప్రభా. మీరు చేసిన మేలులు ఉపకారములకే మిమ్మల్ని స్తుతిస్తూ ఈ కొద్ది సమయాన్ని బిడ్డలతో గడుపుట కొరకు మాకు ఆశీర్వాదకరంగా చేయమని యేసు ప్రభునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. 9 కంప్లీట్. సరే, ఏం పాట పాడతారు ఇప్పుడు? ఏం పాట వస్తుంది చెప్పు చెప్పు, స్పీడ్ చెప్పినాను చెప్పు. వస్తుంది కదా, నీ చేతితో వస్తుందా? నంబర్ ఎంత దీంట్లో? మంచి కూర్చోవాలి. ఇటు నా దగ్గరికి రా. ఇప్పుడు పాడండి. నీ చేతితో నన్ను పట్టుకో,
నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో చిల్మానులలో అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. ఘోర పాపిని నేను తండ్రి, పాప ఊబిలో పడియుంటిని. ఘోర పాపిని నేను తండ్రి, పాప ఊబిలో పడియుంటిని. లేవానెత్తుము, శుద్ధి చేయుము, కుమ్మరించు నీదు ఆత్మను. లేవానెత్తుము, శుద్ధి చేయుము, కుమ్మరించు నీదు ఆత్మను. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. నెక్స్ట్ ఇంకోటి, నెక్స్ట్ సాంగ్ చెప్పండి. ఏం పాట, ఏమొస్తుందమ్మా? ఇది వస్తుందిరా, నా హృదయం వింతగా మారిన. యేసు ప్రభును స్తుతించడానికి పాడదామా? యేసు ప్రభును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. మహోన్నతుడా నీ నామమును, మహోన్నతుడా నీ నామమును స్తుతించుటయే బహుమంచిది. స్తుతించుటయే బహుమంచిది. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. ఓకే, ప్రార్థన చేద్దాం ఇప్పుడు. అన్విత ఇప్పుడు నువ్వు ప్రార్థన చేయాలి. యేసయ్యా, మమ్మీని డాడీని నన్ను సిస్టర్ని కాపాడినందుకు నీకు వందనాలు యేసయ్యా. మమ్మీ వాళ్ళకి ఈ 9th ఇయర్ మ్యారేజ్ డే ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభు అని ప్రార్థన చేయాలి. ఇట్లా పైకి లేదు, నేను ఇక్కడ ఇది పెడతాను.
ఇప్పుడు చెయ్యి. ఎస్ ఇక్కడ కనిపించాలి. అది ఇప్పుడు చెయ్యి. ఇలా చెయ్యి. యేసయ్య అమ్మ నాన్నల్ని కాపాడు, మ్యారేజ్ డే ఇచ్చినందుకు నీకే వందనాలు. యేసయ్య నన్ను కాపాడు, నా అబ్బు తగ్గించినందుకు నీకే థ్యాంక్స్. యేసయ్య అమ్మ నాన్నని అక్కని నన్ను అందరినీ కాపాడేసయ్య. వేడుకున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. ఇప్పుడు నువ్వు కూడా చెయ్యి. ఇట్రా చెయ్యి. యేసయ్య అమ్మ నాన్నల్ని కాపాడేసారు. 9th ఇయర్ నాన్న అమ్మది మ్యారేజ్ డే. యేసయ్య నువ్వే కాపాడాలేసయ్య. నైట్ పడుకుంటున్నాము, నువ్వే కాపాడాలేసయ్య. యేసయ్య ఇవాళ మొత్తం హనీ అబ్బు తగ్గించినందుకు థ్యాంక్స్. యేసయ్య యేసయ్య నువ్వే అన్ని తగ్గియాలేసయ్య. హనీకి ప్లీజ్ యేసయ్య కాలు పట్టుకుంటే వేడుకుంటుందండి. ఆమెన్. ఆమేన్. యేసు ప్రభు నామంలో చెప్పండి. యేసు ప్రభు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. రైట్. డాడీ నా బేబీ, బైబిల్స్ డాడీ నా బేబీ. అమ్మ పెన్ను. పెన్ను తర్వాత ఇస్తుందిలే. ఎయిత్ కంప్లీట్ అయ్యి 9th అమ్మా. 9th కంప్లీట్. ఓకే ఓకే. 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24 ఇప్పుడు 8 అయిపోయినాయి. సరే ఎంతకి? నేను చెప్తాను. చిన్నమ్మగాడికి 8 years కంప్లీట్ అయినాయి. చిన్నమ్మగాడు 1 yearకే కదా. సరే. సామ్స్ 106. 106 ఎంత? ఇక్కడ 106 ఇక్కడ 106. ఓకే, నేను చదువుతాను. ఓకే. ఫస్ట్ వర్స్. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యము ఉండును. ఇక్కడ మనం చదువుకున్న మాటలో దయాళుడు అనే మాట మనం చదువుతున్నాం. సామ్స్ 106 verse 1 ఫస్ట్ వర్స్. యెహోవా దయాళుడు, దయాళుడు అనే మాటను మనం చదువుతూ వచ్చినాం. అమ్మ కంటే, నాన్న కంటే, బంధువుల కంటే ఎక్కువ దయగలిగినది ఎవరంటే దేవుడే. కొన్నిసార్లు సమయానికి తల్లిదండ్రులు మనకు అందుబాటులో ఉండకపోవచ్చు. కొన్నిసార్లు తల్లిదండ్రులు కూడా మన పట్ల దయ చూపకపోవచ్చు కొన్ని పరిస్థితులను బట్టి. కానీ ప్రతి వారి పట్ల దయ చూపగలిగిన దేవుడు అంటే ఒకే ఒకడు, ఆయనే దేవుడు, యెహోవా. కనుక దేవుడు ఇన్ని సంవత్సరాలు మీ పట్ల దయ చూపినాడు. మ్యారేజ్ అయినప్పటి నుంచి మీతో పాటు మమ్మీ లేదు, డాడీ లేరు, మామయ్య లేడు, అత్తమ్మ లేదు. కానీ మిమ్మల్ని భద్రపరిచి, కాపాడి, మిమ్మల్ని పోషించి అన్ని పరిస్థితుల్లో నడిపించింది ఎవరంటే దేవుడే. విడివిడిగా ఉన్నవారు ఒక్కసారిగా జతపరచబడి వాళ్ళిద్దరు కలిసి ప్రయాణం చేయటము కొద్దిగా ఎలాగుంటుందంటే ఒడిదుడుకులుగా ఉంటుంది కదా. ఇప్పుడు మార్కెట్లో 2 ఎద్దులను కొత్త వాటిని తెచ్చినాం. 2 ఎద్దులకి ఒకేసారి కాడి మెడ మీద పెట్టి బండి తోలచడం అనేది చాలా కష్టం. మనుషులను కూడా వేరువేరుగా ఉన్న వారిని జత చేసి ఒక ఫ్యామిలీగా నడిచిపోవటం అనేది స్టార్టింగ్లో కొద్దిగా ఒడిదుడుకులు వస్తాయి. కానీ వాటన్నిటిల్లో నడిపించేది ఎవరంటే దేవుడే. కనుక మిమ్మల్ని చక్కగా దేవుడు దీవించినాడు, మిమ్మల్ని జతపరిచినాడు, మీకు అన్ని అక్కలు తీర్చినాడు, ఇంతవరకు కాపాడినాడు, 2 చక్కటి పిల్లల్ని ఇచ్చినాడు దేవుడు. ఇంకా రాబో దినాల్లో ఇంకా దేవుడు మీ ఎడల కృప చూపుతాడు. ఇంకో మాట రాయబడి ఉన్నది
సామ్స్ 107:1 107వ అధ్యాయము మొదటి వచనం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లి. దయగలిగిన దేవునికి ఇప్పుడు మనం ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మీ కూతురు విషయంలో దేవుడు దయ చూపినాడు, తర్వాత నీ జాబ్ విషయంలో కూడా కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చినాయని విన్నాను, ఆ విషయంలో దేవుడు దయ చూపినాడు. తిలక్ అయితే ఎంతో సఫర్ అయి ఉంటాడు, నువ్వైతే ఏడ్చినావేమో కానీ ఆయన బయటికి వేడవలేదు పిల్లలకు కలిగిన పరిస్థితుల్లో. కానీ వాటన్నిటిలో దేవుడు ఏం చేసినాడు? దయ చూపినాడు. కనుక వాటన్నిటిని బట్టి మనం ఏం చేయాలంటే దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. అందుకని పాప థ్యాంక్స్ యేసయ్యా నీకని ప్రార్థన చేసింది. నిజంగానే మనం దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. ఒక మనుషులకే ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్తాం, దేవుడికి ఎన్నిసార్లు చెప్పినా ఇంకా మనం బాకీనే, ఇంకా డ్యూ చెల్లించవలసిన వాళ్ళమే. దేవుడు అన్ని మేలు చేస్తున్నాడంట. కనుక చివరిగా ఒక మాట చదువుతాం. సామ్స్ 128. ఇదా 128 లాస్ట్ వచనం రాయబడి ఉన్నది. 5వ వచనం 6వ వచనం, 5th and 6th. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు, నీ పిల్లల పిల్లలను నువ్వు చూచెదవు, ఇశ్రాయేలు మీద సమాధానము ఉండను. కనుక దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి మీ కుటుంబానికి క్షేమాన్నిచ్చి మీ పిల్లలకు దేవుడు సమాధానము నెమ్మదిని అనుగ్రహించి వాళ్ళను చూసే భాగ్యము దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. అప్పటి వరకు దేవుడు మిమ్మల్ని తన కృపలో భద్రపరుస్తాడు. ప్రార్థన చేస్తాను. ప్రియమైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయినట్టు మా యేసు ప్రభువా, జీవము కలిగిన దేవా, జీవాధిపతి, కృప కలిగిన దేవా, మీ వందనములు చెల్లిస్తుంటున్నాను. మా ప్రభా, ఈ కుటుంబ పక్షాన ప్రభా, మా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను. ఈ రాత్రికాల సమయంలో నాయన తిలక్ తన యొక్క కుటుంబమును బట్టి, పూజ పిల్లలను బట్టి మీ వందనాలు. మా ప్రభా, కీర్తనల గ్రంథంలో రాయబడిన ప్రకారము యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని రాయబడి ఉన్నది. ప్రభా, నిజముగా మీరు ఎంత దయగలిగిన దేవుడు అంటే మా కష్టాలలో, మా కన్నీరులో, మా ఇబ్బందులో, మా సమస్యలలో, మా యొక్క మొయ్యలేని భారములలో నువ్వు చేసే సహాయమును బట్టి నువ్వెంత దయాళుడువో మా హృదయపూర్వకంగా ఎరగగలుగుతున్నాం. ఆ రీతిగా నాయన ఈ కుటుంబ పక్షాన మీరు చూపుతూ వచ్చిన దయ ఎంత గొప్పది నాయన, ఎంత గొప్పది, అది వర్ణనాతీతం, వర్ణించలేనిది. ప్రభా నాయన పాప హాస్పిటల్లో మా ప్రభా ఆపరేషన్ అయిన సమయంలో అది ఫెయిల్ అయి హార్ట్ ఆపరేషన్ మళ్ళా ఆపరేషన్ చేయటం కొరకు ఎంతో క్రిటికల్ ప్రభా. డాక్టర్స్ ప్రభా చేసే సమయంలోనే పాప చనిపోవచ్చు, పాపని గ్యారంటీ మేము చెప్పలేం, మేము ఇవ్వలేం అని ఎన్నో పరిస్థితులు. నిజమే, ఆ పరిస్థితి అంత భయంకరమైనది ప్రభా. గాయం మానక పూర్వమే బెడ్ మీద ఉండగానే మరొక ఆపరేషన్, చేసిన దాంట్లో మరొక ఆపరేషన్. ఎంత భయంకరమైన పరిస్థితి. పాప ప్రభా తట్టుకొనుటకు కృపనిచ్చినావు. ఆ చిన్న ప్రాణానికి ప్రభా మా తండ్రి మీరు ఎంత భద్రంగా కాపాడుతూ వచ్చినావు, ఎంత దయ చూపినావు తండ్రి. మీ వందనాలు దేవా. నిజంగా ప్రభా మీరు ఎంతగా సహాయపడతారంటే ప్రభా అది వివరించలేం, చెప్పలేం. అవి మానవులకే కాదు, డాక్టర్లకే కాదు, సైంటిస్టులకే కాదు, గొప్ప మేధావులకే కాదు, ఎవ్వరికి కూడా అర్థం కాని కార్యాలు, వర్ణించలేని కార్యాలు, అద్భుతమైన కార్యాలు మీరు జరిగించే దేవుడు. ఈనాడు ఇద్దరు పిల్లలను క్షేమంగా ఉంచినావు, మీకు స్తోత్రం. అంత మాత్రమే కాదు ప్రభా, అనుకోనని సమయంలో ప్రభా తెలియకుండా ప్రభా ఈ గృహానికి మీరు తీసుకొని వచ్చినారు ప్రభా. మా తండ్రి దాదాపుగా 8 సంవత్సరాల క్రితము ప్రభా మా తండ్రి
వీరికి వివాహం చేయటి కొరకు మీరు ఇచ్చిన కృపకే స్తోత్రాలు. మా దేవా, తదుపరి వీరి గృహానికి ప్రభా మరి దాదాపుగా ఎప్పుడూ రాలేదు అని ప్రభా గుర్తుంటుంది. అయితే ఈ సమయంలో మీరు తీసుకొని వచ్చిన ఈరోజు ప్రభా వారి యొక్క మ్యారేజ్ డే, మా తండ్రి ఆశ్చర్యమైన పద్ధతులు, ఆశ్చర్యకరమైన రీతిలో మీరు నడిపించినందుకు స్తోత్రములు. ఈ కుటుంబాన్ని మీరు దీవించుము నాయన, ఆశీర్వదించుము. పూజ తన యొక్క డ్యూటీలో, మా దేవ తిలక్ తన యొక్క డ్యూటీలో ప్రభా నీ కృపనుంచి ఇవ్వండి ప్రభా, మీ హస్తాన్ని తోడుగా ఉంచండి నాయన. మా తండ్రి ఇంకా వారికి కావాల్సిన జాబ్లో ప్రభా సేఫ్ దయచేయము. మా దేవా నీ యొక్క ఆశీర్వాదం దయచేయము ప్రభా, అలాగనే ప్రమోషన్స్ దయచేయము, నెమ్మది దయచేయమని ప్రభా ప్రార్థన చేస్తుంటున్నాను. వారు చేస్తున్న ప్రతి వర్క్లో ప్రభా మీ కృపను తోడుగా ఉంచము. అలాగనే ప్రభా ఈ చిన్న బిడ్డలను వారి స్టడీస్ నిమిత్తము, వారి ఆరోగ్యముల నిమిత్తము, వీరి భద్రత కొరకు నీ పాస్ సన్నిధికి వచ్చి మీకు అప్పగించుకుంటున్నాం. సహాయం చేయండి. ఈ కుటుంబాన్ని పరిపూర్ణమైన నీ మేళ్లతో ప్రభా ఆశీర్వదించి నింపమని యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అది తీసుకొని రండి. ఇక్కడే ఉంది కదా. ఎటు ఎటు మీరు అక్కడే ఉండండి. మమ్మీ వస్తారు కదా, మమ్మీ డాడీ. పిల్లలు మేము కజ్జా ఉన్నా పిల్లలే సరే. ఓకే. స్టూల్ అంతా చిన్న స్టూల్ అందుకే నీకు ఆ పెద్ద స్టూల్తో పెట్టరా పెట్టు. సరే. క్రియేట్ చేస్తావా మనం? తిలక్ చేస్తావా? ఎందుకు రానా? సరే చేయి, క్రియేట్ చేయి. ఎస్ఐయ్య అన్నని కాపాడు, అక్కని కాపాడేసేయి, అమ్మని కాపాడు. అమ్మ ఏడిసింది వేసేయి. నాకు ఆపరేషన్ అయినప్పుడు నువ్వే ఏడవకుండా చేసినందుకు మీకే థ్యాంక్స్ వేసేయ్య. అందరినీ కాపాడండి వేసేయ్య. అక్కని కాపాడండి వేసేయ్య. నాకు తొడ బాగా నొప్పి వస్తుంది వేసేయ్య. అది కూడా మీరే తగ్గించండి వేసేయ్య. వేడుకుంటుంది తండ్రి. ఆమె నాకేం చెప్పారు బాగా? యేసునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె లైఫ్ ఇది ప్రియమైన తండ్రి, ఈ కేక్ను ప్రభా మీరు దీవించుము. ఇది ప్రభా మీరు ఇచ్చిన సంతోషానికి గుర్తుగా, మా తండ్రి మా ప్రభా ఆనందానికి గుర్తుగా దీన్ని మా ప్రభా మా మధ్యలో ఉంచినందుకు స్తోత్రములు. ప్రభా ఆశీర్వదించమని యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. యేసు ప్రభును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. పైకి లేండి, మోకాల మీద ఉంచేసి. చిన్న పీస్ తీసుకొని మమ్మీకి పెట్టేసి, మమ్మీ డాడీకి. ఓకేనా? ఇటు వచ్చి డాడీకి పెట్టండి రా. మంచిగా
చేశారా కేక్ ఇది హాట్ కొంచెం కూల్ అయిపోయింది. ఓకే కదా పిల్లలు తినచ్చు. నువ్వేందమ్మా పేరు పెట్టి పిలుస్తున్నాయింది? ఇద్దరు వెళ్ళండి రా, ఇద్దరు పెట్టండి మమ్మీకి. ఇటు చూడండి, ఇటు చూడండి రా. ఏ మమ్మీకి అటు ఇటు సైడ్కి రండి. మమ్మీకి అటొకలు ఇటొకలు ఉండండి. ఉండు అటు ఉన్నారా? అయ్యో ఊడిపోయింది. కత్తి నాన్న కత్తి చేయలేదా? చేసుకుంటాను అప్పుడు చేసావుగా. రేట్ చేసావు కదా. నాకు లేదు అమ్మా, లేదు లేదు. తీసుకో నేను తీసుకో. ఓకే, అందరూ ఒక చోట కూర్చోండి. కూర్చోండి, మమ్మీ డాడీ దగ్గర కూర్చోండి. రైట్. మమ్మీ ఫేస్ కట్ అవుతున్నారు. దక్క మంచి దక్క